పెరిగిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క వినియోగం కారణంగా ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ ఐడి అనేది అత్యవసరంగా మారింది. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజర్ కూడా మెయిల్ వినియోగించడం అనేది చాలా సహజమైంది. ఈ క్రమంలో కొంతమందికి అంటే అంతగా నాలెడ్జ్ లేని వారికి ఈ యొక్క మెయిల్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసం ఈరోజు ఈ వీడియో నందు జీమెయిల్ ఎలా వినియోగించుకోవాలో, అందులో ఉండే అనేక రకాల ఆప్షన్స్ గురించి బిగినర్స్కి తెలియపరిచే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది మొదటగా జీమెయిల్ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ బేసిక్గా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ప్రైమరీ, ప్రమోషన్స్, సోషల్, అప్డేట్స్ అని ఇలా అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్రైమరీ అనేటువంటిది సాధారణంగా మనకు డే టు డే వచ్చేటువంటి మెయిల్స్ను సూచిస్తుంది. ఇక ప్రమోషన్స్ అనేది మార్కెటింగ్కి సంబంధించినటువంటి మెయిల్స్ వస్తుంటాయి కదా, అలాంటివి ఈ ప్రమోషన్స్ రూపంలో ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. ఇందులో ఎక్కువగా స్పామ్ మెయిల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా సోషల్ అంటే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మెసేజ్లు ఏవైనా ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. అదేవిధంగా అప్డేట్స్. ఇక లేబుల్స్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ స్టార్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ స్టార్డ్ అనేటువంటి ఆప్షన్స్ ఏంటంటే, మనము ఏదైనా ముఖ్యమైనటువంటి మెయిల్స్ని ఈ స్టార్డ్ అనేటువంటి ఆప్షన్స్లో ఇన్సర్ట్ చేసుకుంటే మనము ముఖ్యమైన సందర్భంలో ఆ యొక్క మెయిల్స్ని చెక్ చేసుకొని చూసుకొనవచ్చు. అలా కాకుండా ఎలా పడితే అలా గజిబిజిగా మెయిల్స్ ఉన్నప్పుడు కొన్ని తెలియకుండానే మనము డిలీట్ చేస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి ఇబ్బంది రాకుండా ఈ స్టార్డ్ అనేటువంటి ఆప్షన్ని కానీ వాడుకుంటే మనకు అవి ఒక ముఖ్యమైన మెయిల్గా పరిగణించి వాటిని డిలీట్ చేయకుండా వాడుకొనవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ అనేటువంటి మెసేజ్ కూడా మనకు ఈ యొక్క ఫోల్డర్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు తిరిగి వాటిని చూసుకొనవచ్చు. తర్వాత చూస్తే సెంట్ అంటే అప్పటి వరకు మనము ఏ మెసేజ్లు ఏ మెయిల్స్ పంపించామనేది ఈ యొక్క సెంట్ అనేటువంటి ఆప్షన్లో తెలుస్తుంది. అదేవిధంగా షెడ్యూల్డ్ అంటే మనము మెయిల్స్ ఏదైనా షెడ్యూల్ చేసుకుంటే ఇక్కడ షెడ్యూల్డ్ అనేటువంటి ఫీచర్ వినియోగపడుతుంది. అదేవిధంగా అవుట్ బాక్స్ అంటే మనము పంపించినటువంటి మెయిల్స్ని సూచించేది అవుట్ బాక్స్. తర్వాత డ్రాఫ్ట్స్ అంటే కొన్ని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మెయిల్స్ని డ్రాఫ్ట్ రూపంలో సేవ్ చేసుకొనవచ్చు. అదేవిధంగా ఆల్ మెయిల్స్ ఎన్ని మెయిల్స్ ఉన్నాయనేది సూచిస్తుంది. తర్వాత స్పామ్ ఏదైనా స్పామ్ డిటెక్ట్ అయితే స్పామ్ కూడా ఇక్కడ సూచిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చూడవలసింది ట్రాష్ అంటే మనకు అవసరం లేనటువంటి మెయిల్స్ని డిలీట్ చేసే విభాగమే ట్రాష్. ఈ ట్రాష్ నందు మనము అవసరం లేదు అనుకున్నటువంటి మెయిల్స్ని ట్రాష్ చేస్తే మనకు అవి మన ఫోల్డర్ నుంచి డిలీట్ చేయబడతాయి. ఎందుకంటే మనకు అనేక రకాల మెయిల్స్ వస్తూ మన ఇన్బాక్స్ నిండిపోయి మనకు గజిబిజిగా ఏర్పడుతుంది. ఇలా కాకుండా మనము అవసరం లేదనుకునేటువంటి మెయిల్స్ని ఈ విధంగా ట్రాష్ చేసుకొనవచ్చు. అదేవిధంగా క్యాలెండర్, కాంటాక్ట్స్ ఇలా కొన్ని సెట్టింగ్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక మెయిల్ని ఎలా కంపోజ్ చేసుకోవాలో ఒక చిన్న డెమోలాగా చూద్దాం. ఇప్పుడు ఈ డెమో అండి. ఇప్పుడు మనము ఇక్కడ పంపబడుతున్నటువంటి వ్యక్తి యొక్క మెయిల్ సూచించబడుతుంది. ఎవరికైతే మనము మెయిల్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క మెయిల్ ఐడిని టు అనేటువంటి అడ్రస్ బార్ నందు టైప్ చేయాలి. టైప్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా,
సబ్జెక్ట్ అనేటువంటి భాగంలో మనము ఏ విషయాన్నైతే అవతల వ్యక్తికి తెలియపరచాలనుకుంటున్నామో దానిని సబ్జెక్టుగా సూచించవచ్చు. అదేవిధంగా ఇలా మెయిల్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పిన్ వల్ల కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని టచ్ చేసినట్లయితే అటాచ్మెంట్స్ ఓపెన్ అవుతాయండి. మనము మెసేజ్తో పాటుగా ఏవైనా ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ పంపించాలి అనుకుంటే ఈ యొక్క అటాచ్మెంట్ యొక్క ఆప్షన్ని వినియోగించుకొని పంపించుకొనవచ్చు. ఇలా మెయిల్ మొత్తాన్ని పూర్తిగా కంపోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మనము పంపించాలి అనుకున్న వ్యక్తికి మెయిల్ వెళ్ళిపోతుందన్నమాట. అలా మనము మెయిల్ని కంపోజ్ చేసుకొనవచ్చు. ఇదండి జీమెయిల్ యొక్క వినియోగానికి సంబంధించి బేసిక్ వినియోగదారులకు అర్థమయ్యేలా వినియోగించుకునే విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.